భలే సామాజిక న్యాయం అండి. లీడర్లు, పుత్రరత్నాలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, వియంకులు ఇలా బంధుగణానికే టికెట్లు ఇచ్చేసి సమన్యాయం చేశామని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విషయంలో ఏ పార్టీ తక్కువ కాదు. వాళ్లల్లో వాళ్లకే, అయినోళ్లకే టికెట్లు ఇచ్చి పైకి మాత్రం న్యాయం చేశామంటున్నాయి. ఇంతకీ ఒకే కుటుంబం నుంచి 2-3 టికెట్లు దక్కిన నేతలెవరు? సామాజిక న్యాయం తమ పార్టీ సిద్ధాంతమని అన్ని పార్టీలు చెప్పుకున్నాయి. టిక్కెట్ల కేటాయింపులో సమన్యాయం పాటిస్తున్నామని ఘనంగా ప్రకటించుకున్నాయి. తీరా చూస్తే కుమారులు, వియ్యంకులు, అల్లుళ్ళు, భార్యలు, కూతుళ్లకే టికెట్లిచ్చారు. అన్నీ కాకపోయినా ఒకే పార్టీలో ఒకే కుటుంబానికి 2 టికెట్లు, 3 టికెట్లు, ఒక్కో కుటుంబానికి 4 టికెట్లు కూడా దక్కాయి. ఎందుకిలా ఇచ్చారని అడగద్దు, అదే మ్యాజిక్. ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్ యాదవ్కు టికెట్ ఇచ్చారు. ఈయన యనమల రామకృష్ణుడికి స్వయాన అల్లుడు. పుట్టా మహేష్ యాదవ్కు ఏలూరు ఎంపీ సీటు దక్కేలా యనమల చక్రం తిప్పారని నియోజకవర్గంలో టాక్. పుట్టా మహేష్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీలో సీనియర్ నేత. గత ఎన్నికల్లో కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీకి పోటీ చేసిన పుట్టా సుధాకర్ ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ వీళ్ళిద్దరికీ బంధుత్వం ఉంది. వియ్యంకులైన వీరిద్దరూ ఈసారి ఎన్నికల బరిలో ఉంటున్నారు. గంటా శ్రీనివాసరావుకు దాదాపుగా భీమిలి టికెట్ కన్ఫర్మ్ కాబోతోందని తెలుస్తోంది. పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవానీ వీళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్లు. ఎర్రన్నాయుడు వారసులుగా రాజకీయాల్లోకొచ్చారు. రామ్మోహన్ నాయుడుకు శ్రీకాకుళం ఎంపీ టికెట్ దక్కింది. ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్కు రాజమండ్రి సిటీ టికెట్ ఇచ్చారు. ఇక నందమూరి బాలకృష్ణ, ఆయన అల్లుడు భరత్. బాలకృష్ణకు హిందూపురం అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ అయింది. భరత్కు విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారు. బాలకృష్ణ మరో అల్లుడు లోకేష్ ఆల్రెడీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఒక విధంగా ఇది చంద్రబాబు ఫ్యామిలీ ప్యాక్ అనాలేమో. చంద్రబాబు కుటుంబంలో 4కి టికెట్లు దక్కాయి. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, హిందూపురంలో బాలకృష్ణ, విశాఖలో భరత్ ఎన్నికల బరిలో ఉన్నారు. వేమిరెడ్డి ఫ్యామిలీకి కూడా 2 టికెట్లు దక్కాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కోవూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. వైసీపీ కూడా ఒకే కుటుంబానికి 2-3 టికెట్లిచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చంద్రగిరి అసెంబ్లీ టికెట్ ఇచ్చింది వైసీపీ. ఇక కారుమూరి ఫ్యామిలీకి 2 టికెట్లు దక్కాయి. కారుమూరి నాగేశ్వరరావుకు తణుకు అసెంబ్లీ నుంచి, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు లోక్సభ నుంచి ఈసారి ఎన్నికల బరిలో ఉంటున్నారు. సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా, సింహాద్రి చంద్రశేఖరరావును అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దింపుతోంది వైసీపీ. ధర్మాన ఫ్యామిలీకి కూడా 2 టికెట్లు దక్కాయి. ప్రసాదరావుకు శ్రీకాకుళం, కృష్ణదాసుకు నరసన్నపేట నియోజకవర్గాలిచ్చారు. ఆదిమూలపు సురేష్కు కొండపి, ఆదిమూలపు సతీష్కు కోడుమూరిచ్చారు. ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమరెడ్డి, ఆయన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్నారు. బాబాయ్ అబ్బాయిలుగా పేరున్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ధర్మవరం టికెట్లిచ్చింది వైసీపీ. ఇక 3 టికెట్లు దక్కిన ఫ్యామిలీలో పెద్దిరెడ్డి, బొత్స కుటుంబాలున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు అసెంబ్లీ నుంచి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డికి తంబళ్లపల్లె టికెట్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి అభ్యర్థిగా, బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. బొత్స సోదరుడు అప్పల నర్సయ్యకు గజపతి నగరం టికెట్ ఇచ్చారు. 3 టికెట్లు దక్కిన ఫ్యామిలీలో వై బాలనాగిరెడ్డికి మంత్రాలయం, వై వెంకట్రామిరెడ్డికి గుంతకల్లు, వై సాయి ప్రసాద్ రెడ్డికి ఆదోని టికెట్లు దక్కాయి. ఓవరాల్గా 2 పార్టీలు సామాజిక న్యాయం పాటించామని చెప్పినా బంధుగణానికి కూడా ఎక్కువ టికెట్లిచ్చి ప్రోత్సహించాయి. మరి దీనికేం పేరు పెట్టి న్యాయం చేశామంటారో చూడాలి.